హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెనింగ్ ఛానల్. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇవన్నీ కూడా మనం స్టెమ్స్ ద్వారా వేసుకున్న రబ్బర్ ప్లాంట్ పార్ట్స్. ఫ్రెండ్స్, మనం కొమ్మలు కటింగ్ మీకు చూపించాను కదా, నేను వీడియో ఉంది, అది మీరు ఆల్రెడీ చూసే ఉండుంటారు. సో ఎలా మనం రబ్బర్ ప్లాంట్ ప్రాపగేట్ చేసుకోవచ్చు అని. సో దాని తాలూకా రిజల్ట్ ఫ్రెండ్స్ మీకు ఇవాళ చూపిస్తున్నాను. సో ఇది ఆల్రెడీ ఫస్ట్ ఉన్న ప్లాంట్, దీని తర్వాత ఇవన్నీ కూడా మనం అంటే ఇది కూడా నేను కటింగ్స్ ద్వారానే వేసాను. అలాగే ఇవి కూడా అది సర్వైవ్ అయిన తర్వాత నాకు సరదా అనిపించి సో మిగిలినవి కూడా వేద్దాం, ఎక్కువ ప్లాంట్స్ ఉంటే బాగుంది అని అనిపించింది. అందుకోసం ఇవన్నీ కూడా ప్రాపగేట్ చేసుకున్నాను కదా. సో మీకు ఆ వీడియోలో ఆల్రెడీ నేను ఎలా ప్రాపగేట్ చేసుకోవాలి ఆ డీటెయిల్స్ అన్నీ చూపించాను కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఈ వీడియోలో మనం ఇది ఎలా రూటింగ్ అది వచ్చింది కూడా చెక్ చేసుకుందాం. సో డీటెయిల్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెనింగ్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెనింగ్ ఛానల్. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇది మనం ఆల్రెడీ పాత వీడియో చూసాం కదా, అంటే నేను రబ్బర్ ప్లాంట్ ఫ్రెండ్స్. సో దీన్ని ఎలా ప్రాపగేట్ చేస్తానో మీకు వీడియో పెట్టాను కదా. సో చూడండి కటింగ్ నుంచి ఎలా గ్రో చేసుకోవచ్చు అని. సో ఇదైతే నాకు ఫస్ట్ ఇలా వచ్చింది. దీన్ని బట్టి మిగిలినవి కూడా నేను కొన్ని స్టెమ్స్ పెట్టానని చూపించాను కదా. సో ఇది ఫ్రెండ్స్ అవి. అలాగే ఇంకా ఉన్నాయి చూడండి, ఇదిగోటి ఫ్రెండ్స్. ఇలా ఈ లీవ్స్ అయితే పెట్టి చక్కగా ఫ్రెష్గానే ఉన్నాయి. ఇంకా దీనిలోంచి నాకు స్టెమ్ అయితే ఏమీ రాలేదు. అయితే ఇది ఏమైనా రూట్స్ వచ్చిందో లేదో చూద్దామని నేను ఒక కంటైనర్లోంచి తీసి చూద్దామని చెప్పేసి నేను తీస్తున్నాను. ఇలా చూస్తే దీనిలో చాలా పెద్ద రూటే వచ్చి ఉంది. సో జాగ్రత్తగా దీన్ని తీస్తా అంటే ఇలా మట్టితో అంతా పుడుకుపోయిందేమో అని అనిపించింది. కాబట్టి కొంచెం తీసి మళ్ళీ వేద్దామనే ఉద్దేశంతో తీస్తున్నాను ఫ్రెండ్స్. అందుకే మీకు కూడా చూపిస్తున్నాను వీడియో. అంటే పెట్టినప్పుడు కదలకుండా ఉండాలని గట్టిగా పెట్టేశాము. పెట్టడం కొంచెం దానికి లోపల నుంచి స్టెమ్ రావడానికి టైం పడుతుందా అనిపించింది. సరే ఒకసారి చెక్ చేద్దాం, వాతావరణం చల్లగా ఉంది కదా, ఈ వర్షం టైంలో తీసినా కూడా పెద్ద డ్యామేజ్ ఉండదు, అసలు పరిస్థితి ఏంటో తెలుస్తుంది, ఆకులు అయితే చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇది చూస్తున్నాను అనమాట. సో మీరు కూడా చూడండి. దీనిలోంచి కొంచెం మట్టి తీస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా ఎక్కువ మట్టి వేసి కదిలిపోతుంది ఏంటో అని అనుకుంటూ వేసేసాను. అంటే పాట్లో డైరెక్ట్గా పెరుగుతుందిలే అని, కానీ మట్టి ఎక్కువ అనిపించింది. ఈ రూట్స్ దానివేమో ఈ ప్లాంట్వి అయి ఉంటాయి. అలాగే ఈ మట్టి ఈ సెంటర్లో కొంచెం ఉండిపోయి అది అంటే మనకి స్టెమ్ రావడానికి అవ్వట్లేదు అన్న డౌట్ నాకు వచ్చింది. ఆ ఉద్దేశంతో అసలు దీన్ని నేను చెక్ చేయడానికి తీసాను. సో మీకు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, రూటింగ్ అది ఎలా వచ్చిందో ఏంటో చూద్దాం. అందుకోసం ఈ మట్టి రిమూవ్ చేస్తున్నాను. చూద్దాం ఫ్రెండ్స్, కొంచెం ఇలా అంటే లూజ్ అవుతుంది కదా. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇది ఎంత మంచిగా రూట్స్ ఉన్నాయి. అంటే పాట్ పెద్దది కదా, చక్క మంచిగా లోపల రూట్స్ అయితే ఫామ్ అయిపోయాయి. కానీ ఈ స్ట్రక్చర్ దగ్గర నేనైతే ఈ సెంటర్లోంచి కదా ఇలా వస్తుంది, చూస్తున్నారు కదా ఆల్రెడీ వస్తున్న దానికి. ఆ సెంటర్ దగ్గర దానికి కొంచెం మట్టి పడిపోయింది, దాంతో లోపల నుంచి స్టెమ్ రావట్లేదు. అదే డౌట్ నాకు అనిపించింది. సరే పైన మట్టి ఎక్కువ వేసేసాము, రావట్లేదు అని చెప్పేసి. సో దానికోసం నేను ఇది అసలు తీయడానికి కారణం కూడా అదే ఫ్రెండ్స్. సో మనం వేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని వేయాలి, అలాగే తీసేటప్పుడు కూడా చూసుకోవాలి కదా ఫ్రెండ్స్. సో ఇది ఒక నాకు చిన్న ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇప్పుడు దీన్ని బయటకు మెల్లిగా తీద్దాం ఫ్రెండ్స్. ఇదే మాత్రం డిస్టర్బ్ అవ్వకూడదు, చాలా జాగ్రత్తగా పెంచుకుని వచ్చాను, కదలకుండా. చూస్తున్నారు కదా ఇలా ఎంత మంచి రూట్స్ వచ్చాయి. ఇదంతా పూర్తిగా డిస్టర్బ్ చేయట్లేదు నేను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మంచిగా రూట్స్ ఇలా. అయితే ఇప్పుడు దీన్ని నేను మళ్ళీ అంటే కొంచెం పైకి ఇలా ఈ పార్ట్ ఓపెన్ అయ్యేలాగా పాతాలి. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఇంత పెద్ద ఇది పెట్టను, రూట్స్ వచ్చేసాయి కాబట్టి ప్లాంట్ ఇలా చూస్తున్నారు కదా, చూడండి ఎంత చక్కగా వచ్చాయి. ఇంకా ఇంతకన్నా డిస్టర్బ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఇది ఇలా చాలు, ఇలా పెట్టేస్తాను. ఇది మనం చూద్దాం ఎలా మంచిగా సైడ్ నుంచి బ్రాంచెస్ వస్తాయి కదా, లీవ్స్ వస్తాయి. బాగుంది కదా ఫ్రెండ్స్, మంచిగా రూట్స్ వచ్చేసాయి. సో మనం ఇది నేను రెండు కలిపి నా జాయింట్ దగ్గర ఒక చిన్న స్టెమ్ లాగా పాతిన స్టెమ్ అనమాట. ఇది మంచిగా ఇలా రూట్స్ వచ్చాయి. ఇక్కడ నుంచి నాకు ఇది కొంచెం ఓపెన్ నేను చేస్తే వాటర్ వేసి లైట్గా ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం దానికి స్పేస్ ఇస్తాను.
ఇవి ఇస్తే అప్పుడు ఇక్కడ మనకి మధ్యలో చూస్తున్నారు కదా, ఇలాంటి కటింగ్ దగ్గర కదా మనం పెట్టాను. ఆ దీంట్లో ఇక్కడ నుంచి దానికి స్ప్రౌట్ రావడానికి లేకుండా నేను అడ్డేసాను. అందుకోసం ఇది ఇలా తయారైంది కాబట్టి మంచిగా రూట్స్ వచ్చాయి కాబట్టి ప్లాంట్ బతుకుతుంది. సో దీన్ని నేను రిపార్ట్ చేస్తాను. అయితే ఏం చేయాలనుకుంటున్నానంటే, ఇది చిన్న ప్లాంట్ అంటే చిన్న పార్ట్, ఈ చిన్న పార్ట్లోకి షిఫ్ట్ చేసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తున్నది. ఇంత పెద్ద పార్ట్ దీనికి అవసరమా అని ఆలోచిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ పెద్దదాన్ని చిన్న దాంట్లోకి వేసేస్తాను. దీన్ని చిన్న పార్ట్లో ముందు వేసి కొంచెం దీని నుంచి లీవ్స్ అవి వచ్చిన తర్వాత అప్పుడు నెక్స్ట్ స్టెప్ చూద్దాం ఫ్రెండ్స్. అలాగే ఈ ప్లాంట్ కూడా పెద్దదైపోయింది కదా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది కూడా కొంచెం పెద్దదైంది. దీనికి స్పేస్ చాలదు కాబట్టి దీన్ని కూడా నేను వేరే కంటైనర్లో మారుస్తాను. సో ఇలాంటి చిన్న పార్ట్లో దీన్ని వేసేస్తాను అనమాట. బాగుంది కదా ఫ్రెండ్స్. సో మీరు కూడా ఈజీగా ఇలా స్టెమ్స్ కటింగ్స్ వేసుకుంటే ఇది చక్కగా సర్వైవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఇది 3 months అవుతున్నది ఫ్రెండ్స్. లాస్ట్ సెప్టెంబర్ లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ 27th అలా నేను వీడియో అప్లోడ్ చేశాను. సో 3 monthsలో ఇలా ఉంది గ్రోత్ ఫ్రెండ్స్. ఇది మొట్టమొదట వేసిన స్టెమ్. దీన్ని నేను అంటే చిన్న కంటైనరే ఉన్నది కాబట్టి ఈ సైడ్లో క్రిసాంథమం స్టెమ్స్ వేసాను ఫ్రెండ్స్. ఇది నేను ఇప్పుడు తీసి రిపోర్ట్ చేసేస్తాను. ఈ చిన్న దాంట్లో ఈ ప్లాంట్ని వేస్తాను. సో చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఓపెన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత చక్కగా రూట్స్ అన్నీ ఫామ్ అయిపోయి ఉన్నాయి. మంచి అత్తబాం కూడా ఉంది. ఇదిగోటి ఫ్రెండ్స్, చూస్తున్నారా ఇది. సో దీన్ని నేనైతే ఇందులో కొంచెం మట్టి వేసాను, తర్వాత లైట్గా కొంచెం శాండ్ వేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఈ పార్ట్స్లోంచి తీసుకునేటప్పుడు శాండ్ వేస్తే ఈజీగా దానిలోంచి వచ్చేస్తుంది. అంటే రూట్స్ దానిలో పట్టేసుకుని గట్టిగా ఉండకుండా, ఇప్పుడు నేను తీస్తున్నప్పుడు గట్టిగా అనిపించింది కదా, సో ఆ ప్రాబ్లం ఉండదు. అందుకోసం లైట్గా వేస్తున్నాను. అప్పుడు వేయడం మర్చిపోయినేమో తెలియదు నాకు, అందుకోసం ఇలా వేస్తున్నాను. అలాగే దీన్ని యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ఇందులో పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రస్తుతం దీన్ని నేను ఇంకేమీ చేయదలుచుకోలేదు. ఇది కూడా ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇది స్టెమ్, ఇవన్నీ కూడా దీని రూట్స్. దీన్ని అస్సలు డిస్టర్బ్ చేయను ఫ్రెండ్స్. యాజ్ ఇట్ ఈజ్ ఇలా దీంట్లోనే పెట్టేస్తాను. ఇలా దీన్ని ఈ పెద్ద కంటైనర్లోకి షిఫ్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఎప్పటి నుంచో నేను పెద్దది చేయాలి, చిన్న పార్ట్లో ఉంది అని అనుకుంటున్నాను. సో ఇవాళ అనుకోకుండా ఈ రకంగా చేసేసాను. సో వేసేసి కొంచెం సైడ్స్ అంతా కూడా మట్టితో కవర్ చేసేసుకుని తర్వాత కొంచెం కంపోస్ట్ లైట్గా ఇచ్చుకుంటే మనకి మంచిగా ఇది గ్రోత్ అది వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది పార్ట్ నెంబర్ 1 మనది రిపార్ట్ చేసేసాము. చిన్న ప్లాంట్ తీసేసాము. ఈ చిన్న ప్లాంట్ని అందాక ఈ చిన్న దాంట్లో వేస్తాను. ఎందుకంటే రూట్స్ వచ్చాయో లేదో చెక్ చేయడానికి ఇది నేను తీసాను యాక్చువల్గా. సో వచ్చేసాయి కాబట్టి ప్లాంట్ ఇన్ని రోజులు ఆ ఆకులన్నీ పచ్చగా ఉన్నాయి, అది మనకి పైనుంచి రావట్లేదు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా పైనుంచి రావట్లేదు. దీనికి సైడ్ నుంచి అంటే కొంచెం మట్టి అది అయిపోయిందేమో అని చిన్న ఫీల్ తోటి నేను దీన్ని తీసాను. సో రూట్స్ చెక్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు హ్యాపీ. దాన్ని డిస్టర్బ్ చేయకుండా మళ్ళీ కొంచెం ఈ మట్టి, ఇది కొంచెం గార్డెన్ సాయిల్ ఫ్రెండ్స్, దీనిలో కొంచెం శాండ్ మెత్తని ఇది అంటే అన్నీ మిక్స్ అయి ఉన్నాయి. ఇది మంచి సాయిల్. అలాగే లైట్గా కొంచెం ఇసుక కూడా వేద్దాము, అప్పుడు ఆ రూట్స్ కూడా ఈజీగా వచ్చేస్తాయి కదా. ఇది కూడా మిక్స్ చేద్దాం. దీన్ని ఇందులో రీప్లేస్ చేసేసుకుందాం ఫ్రెండ్స్, పెట్టేసుకుందాం. మళ్ళీ ఈ పై దాకా మట్టి రాకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు అక్కడి నుంచే మనకి ఇక్కడ ఎలా వస్తున్నదో చూస్తున్నారు కదా, ఇలా చిన్న బొడుపులా వచ్చి ఫ్లవరింగ్, అదే ఫ్లవరింగ్ కాదు స్టెమ్, అదే అంటే దీని తలక లీఫ్ రెడీ అవుతుంది. అందుకోసం ఇక్కడ గ్యాప్స్ ఇస్తే ఈ గ్యాప్లోంచి మనకి ఆకు రావాలి కదా ఫ్రెండ్స్, అందుకోసం ఇలా పెట్టాను. దీన్ని మనం శాండ్ తోటి కప్పేసుకుందాం, క్లోజ్ చేసేసుకుందాం. ఆ పైన భాగం మాత్రం ఓపెన్ ఉంచుకోవాలి, కొంచెం మూసేయకుండా. అప్పుడు ఇది మనకి ఇంకొక కొత్త ప్లాంట్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. సో కొంచెమే వేస్తాను ఫ్రెండ్స్. చిన్న పాట పెట్టడానికి కారణం కూడా అదే. ముందు పెద్ద పాట పెట్టాను కానీ తర్వాత రూట్స్ వచ్చేసాయి కదా, అది కొంచెం దాన్ని లీవ్స్ రావడానికి మనం అసిస్ట్ చేయాలి. అడ్డుపడ్డాను కాబట్టి
అడ్డు తొలగించేసాను ఫ్రెండ్స్. తెలియక చేసిన పొరపాటు దిద్దేసుకున్నాము. సో ఈ ప్లాంట్ చక్కగా రికవర్ అయిపోతుందని అనుకుంటున్నాను. సో మళ్ళీ లీవ్స్ వచ్చాక నేను మీకు అప్డేట్ చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇలా మనం కటింగ్స్ని గ్రో చేసుకున్నాం కదా. సో ఈజీగా, అంటే ఇది కొంచెం టైం పడుతుంది, అంటే స్లో గ్రోయింగ్ ప్లాంట్స్ కాబట్టి ఇవన్నీ, కానీ మంచిగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. సో ఇదంతా కూడా ఇలా ప్రెస్ చేసేసుకుని మట్టిని గట్టిగా అదిమేసుకుని పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ 2 ప్లాంట్స్కి లైట్గా వాటరింగ్ చేసుకుందాం. వర్షం పడేలా ఉంది కాబట్టి నేను చాలా కొంచెమే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి చూడండి. చక్కగా కటింగ్స్ వేయండి, వస్తాయి. ఇక్కడ రూట్ పైకి వచ్చేసింది కదా ఫ్రెండ్స్, పెద్ద రూట్ ఉంది, అందుకు ఇక్కడ మళ్ళీ మట్టి యాడ్ చేశాను. సో ఇది ఫ్రెండ్స్, సో దాని దగ్గరికి మట్టి వెళ్ళకుండా కొంచెం జాగ్రత్త పడుతున్నాను. సో ఇది కొత్త స్ప్రౌట్ రావడానికి ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్ పడుతుంది ఫ్రెండ్స్. మెల్లిగా స్లో గ్రోత్లోనే ఇది పెరుగుతుంది. సో చూద్దాం, మంచిగా ఇది రికవర్ అవ్వాలని. ఓకే ఫ్రెండ్స్, అలాగే మిగిలినవి కూడా నేను రిపోర్ట్ చేస్తాను. చేసినప్పుడు ఆ పిక్ మీకు యాడ్ చేస్తాను. అంటే ఇప్పుడే ప్రజెంట్ చేయట్లేదు, కొంచెం రోజులు చూద్దామని అనుకుంటున్నాను. సో తీసిన వెంటనే మీకు నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. సో ఇది రీపాటింగ్ అయిపోయింది, అలాగే ఇది చెక్కింగ్ అయిపోయింది. రూట్స్ వచ్చేయలేదో ఇంకా ఇక్కడి నుంచి స్ప్రౌట్ రావడానికి మనం ప్లాన్ చేయాలి. సో లైట్గా వాటరింగ్ చేసి ఇది ఒక్కసారి ఇలా క్లీన్ చేసినట్టు చేసి డిస్టర్బ్ అవ్వకుండా చేస్తే మంచిగా రూట్స్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. సో దీనికి ఇప్పుడు లైట్గా వాటరింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెమే చేస్తాను, వాతావరణం చల్లగా ఉంది కదా. సో మళ్ళీ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి. జస్ట్ చూస్తున్నారు కదా, ఇలా ఈ స్పాట్లో దానికి లీఫ్ రావడానికి మనం ప్లేస్ ఇప్పుడు నేను రెడీ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇన్ని రోజులు కొంచెం మట్టి పడిపోయి పైన అది రావట్లేదేమో అని అనిపించింది. ఎన్ని రోజులైనా రావట్లేదు, అసలు రూట్స్ వచ్చాయా లేదా అని ఒక టెస్ట్ ఇవాళ పాస్ అయిపోయింది. ఇది పాస్ అయిపోయింది, అందుకోసం హ్యాపీగా బతికిస్తుంది అని నేను కూడా హ్యాపీగా ఉన్నాను. సో మీకు కూడా హ్యాపీగా కదా ఉంది. సో మీరు కూడా ఇలా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అదే ఇలాగే నేను ఇందులో కూడా వేశాను. చూస్తున్నారు కదా, ఇదైతే పని చేయట్లేదు, అంటే ఇలా అయిపోయింది, ఎందుకో తెలీదు. చూపిస్తాను, డ్రై అయిపోతుందేమో అని భయం వేస్తుంది. సో ఎలా ఉందో కండిషన్ చూద్దామని అనుకుంటున్నాను. చూపించిన ఫ్రెండ్స్, చూద్దామా? ఓకే, సరే దీనికి వాటరింగ్ చేసేసుకుందాం ఫస్ట్. ఎందుకంటే ఒక 2 పెద్ద స్టెమ్స్ కదా తెచ్చి వేసాను నేను. నెంబర్ ఆఫ్ కటింగ్స్ పెట్టుకుంటే ఎక్కువ ప్లాంట్స్ రెడీ చేసుకోవచ్చు, చిన్న చిన్న పార్ట్స్లో అందంగా ఉంటాయి అనేసి. వాటరింగ్ తక్కువ ఉంటే ఎక్కువే చేశాను ఫ్రెండ్స్. ఇంక ఇది ఇక్కడ పెడితే ఇలా చేస్తూనే ఉంటాను కాబట్టి దీన్ని చేయను, ఇలా వెనక్కి పెట్టేస్తాను. ఇది చూద్దాం ఫ్రెండ్స్, ఇది ఓపెన్ చేస్తున్నాను, అసలు ఎలా ఉంటుందో ఏంటో. రూట్స్ వచ్చి ఉంటాయి, కానీ ఒక లీఫ్ ఎందుకు ఫోల్డింగ్ అయిపోతున్నదో, పచ్చిగా కొంచెం ఉంది, కొంచెం ఇది కూడా దాని ప్రాబ్లమే ఫేస్ చేస్తున్నారేమో అనిపించింది. అందుకే ఒకసారి చెక్ చేసేసుకుంటే, ఇప్పుడు కొంచెం చల్లని అట్మాస్ఫియర్ కాబట్టి ఈజీగా మనం ఒకవేళ జరిగిన ఇబ్బంది ఉంటే దాన్ని అంటే క్లోజ్ అయిపోయిన ఇది ఉంటే ఆ యాంగిల్ మనం బయటికి కొంచెం ఎక్స్పోజ్ చేస్తే దాన్ని ఆటోమేటిక్గా దానిలోంచి లీఫ్ వస్తుంది అని చెప్పేసి అనిపించింది ఫ్రెండ్స్. అందుకోసమే ఇలా చేస్తున్నాను. ఇవన్నీ రూట్స్ అనుకుంటా, ఇది చిన్నపాటి కదా. సో దీంట్లో బాగా వచ్చేసింది, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇదంతా చాలా సాఫ్ట్ మట్టి. ఇది గుడ్ ఫ్రెండ్స్, ఇన్ని రూట్స్ వచ్చేది దీనిలో. సెంటర్ పార్ట్లో ప్రాబ్లం ఎక్కడుందో ఒక్కసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. అంటే ఇది కూడా 2 కొమ్మలు కలిపి పెట్టింది. ఒక ఆకు బాగుంది, ఒక ఆకు బాగాలేదు, ఏమైందా అని డౌటు. సో ఇదైతే రూట్స్ వచ్చాయి కాబట్టి ఇలా కొంచెం ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఓపెన్ చేస్తే మళ్ళీ ఇది కూడా వేస్తాను. వేస్తే ఈ లీఫ్ చూస్తున్నారు కదా, గ్రీన్గానే ఉంది, ఆకంతా బాగుంది కానీ ఫోల్డింగ్ అయిపోయింది. సో చూద్దాం ఫ్రెండ్స్ ఏమవుతుందో. సో మళ్ళీ కొంచెం దీన్ని రిపోర్ట్ చేస్తాను. సో మనం వేసి ఇన్ని రోజులు గ్రీన్గా ఉండి
ఇవి వాటర్ పడింది కదా ఫ్రెండ్స్, అందుకు ఇలా ఈ తాలూకా సాయిల్ దీనికి అంటుకుంది. సో ఇది మంచిగా ఇది కూడా రూట్స్ వచ్చేసాయి. సో చూద్దాం, ఇది మళ్ళీ నేను రిపోర్ట్ చేసేస్తాను, ఇందులోనే ప్రస్తుతానికి చేస్తాను. ఇది కూడా ఫ్రెండ్స్, దీనిలో కూడా నేను కొంచెం శాండ్ మిక్స్ చేసి ఈ సాయిలే వేసాను. సో దీన్ని యాజ్ ఇట్ ఈజా ఉంచేస్తాను, డిస్టర్బ్ అయితే చేయను, కొంచెం పైకి పెడతాను అంతే. అంటే రూట్స్ అన్నీ లోపలికి కొంచెం సెట్ అయ్యేలాగా, మన లీఫ్ రావాల్సిన పాయింట్ పైకి పెట్టేలాగా కొంచెం ఇలా పెడతాను. సో ఇది కూడా మరి కొత్త లీవ్స్ రావాలి కదా ఫ్రెండ్స్. సో ట్రై చేద్దాం, మన పార్ట్ మనం వర్క్ చేస్తే ఆటోమేటిక్గా అది రూట్స్ ఇచ్చేస్తుంది, లీవ్స్ ఇచ్చేస్తుంది. రూట్స్ ఇచ్చేసిందిగా లీవ్స్ ఇచ్చేస్తుంది. సో అప్పుడు మన ప్లాంట్ చక్కగా గ్రో అయిపోతుంది. ఒక్కసారి ఇలా ట్యాప్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, దీని మీద కూడా నాకు డౌట్ ఏంటంటే ఆకు అయితే కొంచెం ఇలా ఫోల్డ్ అయిపోతుంది, ఏంటి అవుతున్నదా అని డౌట్, అందుకోసమే తీసి చూశాను. సో రూట్స్ అయితే మంచిగా వచ్చాయి. ఈ పాయింట్ దగ్గర కొంచెం మళ్ళీ క్లియర్ చేద్దాము. ఇక్కడ దానికి రూట్స్ అదే లీవ్స్ రావడానికి మట్టి ఇవన్నీ అడ్డేయకుండా. లైట్గా ఇలా వాటరింగ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. చూద్దాం, ఒక 1 మంత్లో మళ్ళీ ఇది చిన్న లీఫ్ స్ప్రౌట్ వస్తుంది, మంచిగా లీఫ్ రెడీ అవుతుందని అనుకుంటున్నాను. సో మనం కొంచెం మట్టి కూడా మార్చాం కాబట్టి దానికి ఎనర్జీ కూడా ఉంటుంది. సో అలాగే ఈ పెద్ద ప్లాంట్కి కూడా చేసేసుకుందాం ఫ్రెండ్స్. దీనికి ఇంకొంచెం శాండ్ వేయాలి, కానీ లైట్గా నేను గత్తం వేద్దాం ఈ 2 రోజులు వర్షం తగ్గాక అనే ఉద్దేశంతో కొంచెం గ్యాప్ ఉంచాను ఫ్రెండ్స్. ఈ చిన్న గ్యాప్ అందుకోసమే ఉంచాను దీనిలో. సో ఇది ఫ్రెండ్స్, చూడండి, మీరు కూడా చక్కగా హ్యాపీగా ఇలాంటి అంటే మీకు నచ్చితే రబ్బర్ ప్లాంట్ ఈ రకంగా కటింగ్స్ వేసుకోండి. కొంచెం పేషెన్స్ అయితే కావాలి ఫ్రెండ్స్. ఒక 6 మంత్స్ 8 మంత్స్ ఉంచుకుంటే, అంటే పెట్టిన కటింగ్స్ జాగ్రత్తగా డిస్టర్బ్ అవ్వకుండా మంచి ప్లేస్లో మనం పెట్టుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మన తాలూకా ప్లాంట్స్ ఇలా రూటింగ్ వచ్చేస్తాయి. ఇలాగే నా దగ్గర చూపించాను కదా, ఇవే కాకుండా ఇంకా వేరే కంటైనర్స్లో కూడా ఆల్రెడీ వేసి ఉంచాను. ఇది కూడా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వీటిలో కూడా వేసి ఉంచాను నేను. ఇది కూడా కొంచెం అంటే మట్టి మధ్యలో ఉన్నది కదా, అప్పుడు కదలకూడదు అనే ఉద్దేశంతో కొంచెం దగ్గరగా మట్టి వేయడం, కొంచెం మట్టి ఎక్కువ అయిపోయినట్టుంది. సో ఇది కూడా నేను కొంచెం తీస్తాను. వాటిలాగే ఇది కూడా ఒకసారి తీసి చెక్ చేసి మళ్ళీ ఇవన్నీ కూడా పెట్టేస్తాను. అలాగే ఇది కూడా చూస్తున్నారు కదా, ఆకులన్నీ అయితే మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే లైవ్లోనే ఉన్నాయి, కానీ రూటింగ్ రావడానికి దానికి కొంచెం టైం పడుతుంది. ఈలోగా మనం కూడా కొంచెం ప్లాన్ చేసుకోవాలి. అలాగే ఇది కూడా, ఈ 3 కూడా మనం ఒకసారి చెక్ చేసుకుంటే కింద నుంచి రూట్స్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అంటే రూట్స్ ఆల్రెడీ వచ్చేసాయి, అదే లీవ్స్ స్ప్రౌట్ స్టార్ట్ అవుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చిందని అనుకుంటాను, మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో సక్సెస్ఫుల్గా మనం వీటిని ఆల్మోస్ట్ కొమ్మల ద్వారా నాటుకున్నాం, ప్రాపగేట్ చేసుకోగలిగాము. మళ్ళీ ఫర్దర్ అప్డేట్ నేను ఒక 1 మంత్ 2 మంత్స్ పడుతుంది ఇది లీవ్స్ వచ్చి కొంచెం పెద్దది అవ్వడానికి, ఎందుకంటే స్లో గ్రోయింగ్ ప్లాంట్స్ కదా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. సో వీటన్నిటిని మనం జాగ్రత్తగా మళ్ళీ మీకు నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యాపీ గార్డెనింగ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్, బాయ్. హ్యాపీ గార్డెనింగ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, బాగున్నది కదా ఫ్రెండ్స్. సో ఇంకొక 6 మంత్స్కి మనకి ఇవన్నీ కూడా మంచిగా ఇలాగే చిన్న చిన్న బేబీ ప్లాంట్స్, న్యూ ప్లాంట్స్ రెడీ అవుతాయి కదా ఫ్రెండ్స్, రబ్బర్ ప్లాంట్స్. సో ఈ రకంగా మనం ముందు వేసుకున్న స్టెమ్ కటింగ్స్ ప్రాపగేషన్ అయితే మనం చేసుకున్నవి సక్సెస్ఫుల్గా రూటింగ్ అయితే వచ్చాయి. ఇంకా లీవ్స్ అయితే రావాలి ఫ్రెండ్స్. నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ మీకు చెప్పాను కదా, ఇందులో లీవ్స్ రావడానికి కొంచెం స్పేస్ అయితే ఇవ్వాలి. సో ఆల్రెడీ ఈ రెండింటికి నేను ఆ పని ఎలా చేయాలి మనం, అంటే ఎలా వాటికి గ్యాప్ ఇవ్వాలి అనేది చూసుకున్నాం. అలాగే వీటికి కూడా చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి, స్టెమ్స్ ద్వారా లేదా లీవ్స్ ద్వారా. అంటే లీవ్స్ అంటే ఒక 2 లీవ్స్ 3 లీవ్స్ లేదా సింగిల్ లీఫ్ కూడా విత్ కాడ. ప్రీవియస్ వీడియో లింక్ చూడండి ఫ్రెండ్స్, లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో మీకు ఈజీగా అర్థమవుతుంది సో ఎలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అని. ఓకే
ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.